ప్రజల పక్షం MN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం. పీకేఎం ఉడా సమీక్షలో జేసీ సూచన. రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ వద్ద అంబులెన్స్ ను ఢీకొట్టిన ట్రాక్టర్. స్వల్ప గాయాలతో బయటపడ్డ రోగి బంధువులు. సిటిఎం రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను దుకాణాలుగా మార్చేసిన వ్యాపారులు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్న పునీత్. ప్రతి ఇంటికి ఆడబిడ్డ మహాలక్ష్మి లాంటిదే. ఐసీడీఎస్ వారిచే నిర్వహించిన బేటీకో బచావో బేటీకో పడావో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే బేటీకో బచావో బేటీకో పడావో కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థినులకు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలకు ఉచితంగా ఫైల్స్ ఫోల్డర్ ని ఎమ్మెల్యే తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారులు బాలికలకు ఉచితంగా ఫైల్స్ అందించడం చాలా సంతోషంగా ఉందని, ఆడబిడ్డలు అంటే ప్రతి ఇంటికి లక్ష్మీదేవితో సమానమని, ఆడబిడ్డల్ని ప్రోత్సహించడం చదివించడం ప్రతి ఒక్కరి బాధ్యతనే గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో 10వ తరగతిలో ఫస్ట్ మార్కులు సాధించిన 3 విద్యార్థులకు ఇంటి స్థలము నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పిన మాటపై ఉన్నామని, త్వరలో 3 విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి స్థలం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగవేణి, అసిస్టెంట్ సిడిపిఓ సునీత, హైమావతి, ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, మంజుల, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఏది మనము తండ్రి కోసం మంచి చేయాలా, మంచికి తండ్రికి ఏం అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటి ఆలోచన చేసేది ఆడబిడ్డ. వేరే మగబిడ్డలు ఏం చేస్తారు, వస్తానే వాళ్ళు చెప్తారు నాకు అది కావాలా ఇది కావాలా. ఆడబిడ్డ అయితే అది చెప్పదు. ఫస్ట్ నానైనా మంచినీళ్ళు తాగు, కూర్చో, ఇంత టీ తాగు, కాఫీ తాగు, ఇంకా ఏం కావాలని నీకు ఇంత టవాల్ తీసుకు పొంగం కడుకునైనా, ఈ విధంగా ఆడబిడ్డ మాట్లాడతారు. మగబిడ్డలు మాట వేరే ఉంటారు. సో ఏ ఇంట్లో అయినా కానీ ఆడబిడ్డ ఉంటేనే అర్థం ఆ ఇంటికి ఒక లక్ష్మి ఉన్నట్లే, ఆ ఇంటికి ఒక కళ ఉన్నట్లే. సో అటువంటి ఆడబిడ్డలు మీరు ఈ సమాజానికి ఒక గుర్తింపుగా ఉండాలి. ఎక్కడ కూడా వెనకాడకూడదు. మీ చదువు పట్ల కానీ, మీకు రావాల్సిన హక్కుల పట్ల కానీ, మీరు రేపు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఒక మంచి స్థానాలు సంపాదించాలి. మీ స్థానాలు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులు, మీ టీచర్లు మీకు చూసి గర్వపడాల. మీరు ఎక్కడ ఉన్నా కూడా కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి సంతోషించాలా. ఎస్, మా ఇంటి పక్కన ఫలానా పాప ఉన్నది, ఆ పాప ఈరోజు గ్రూప్ 1 పాస్ అయింది. ఆ పాప మాట తీరు విలువలు ఏ విధంగా మాట్లాడతారంటే మనం చాలా నేర్చుకోవాలి. ఆ పాప దగ్గర అంత మంచి పాప, ఇటువంటి పాప అందరికీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించాలి. ఆ విధంగా మనం సమాజ నిర్మాణం చేయాలి. తెల్లవారు లేస్తే ఇంట్లో కూడా మనం ఎట్లా మాట్లాడాలా, తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలా, తమ్ముడితో ఎట్లా మాట్లాడాలి, అన్నతో ఎట్లా మాట్లాడాలా, చెల్లితో ఎట్లా మాట్లాడాలా. మీరు మీ చెల్లెలుగా, అన్న తమ్ముళ్ళకు ఆదర్శం కావాలి. మీ మాట తీరు ఎలా ఉండాలంటే చాలా పద్ధతిగా, పొలైట్గా, ఒక విలువలతో, ప్రేమ అనురాగాలతో, కుటుంబంలో అందరితో మీరు కలిసి నడిచేటట్టుగా ఉండాలి. అదే ఆడబిడ్డ అన్నమాట. ఈరోజు ఇంతమంది మనం హాజరైనాము, చాలా సంతోషంగా ఉంది. దేనికి అంటే ముఖ్యంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, మన స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే, పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు జీవించే హక్కు ఉండాలి, మరియు వాళ్ళకు చదువు కూడా బాగా రావాలి. వాళ్ళ చదువుకు ప్రోత్సాహము ఇలాంటివన్నీ కూడా మనము దీని కింద బేటీ బచావో బేటీ పడావో కింద మనము చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో మనం ఏం చేసామంటే, ఈ 2025-26 సంవత్సరంలో సార్ మనకు జిల్లా మొత్తంలో 895 మంది పిల్లలకు సార్ మనము జిప్ ఫైల్స్ ఉంటుంది సార్, డాక్యుమెంట్ ఫోల్డర్స్ 10th క్లాస్ 5 తీసుకుంటారు కదా, అవి మనము వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి
మన జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో మనం ఇంతమందికి మనం పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకు మదనపల్లిలో దాదాపు 3 మండలాల పరిధిలో 120 మంది 130 మంది అనుకుంటారు. ఇక్కడే హైయెస్ట్ సార్. కూటమి ప్రభుత్వ పాలనలో మదనపల్లి జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నాయుడు, ఏజీపీగా అయూబ్లు ప్రభుత్వంచే నియమింపబడిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. తమకు సిఫారసు లెటర్ అందించి మాకు ఉన్నతమైన పదవులు లభించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ సామాజిక వర్గంకు గణపతి నాయుడుకు పదవి లభించడంతో పెద్ద ఎత్తున స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తున్నారని, అందులో భాగంగా పార్టీకి ఎన్ని నెలలుగా పనిచేస్తున్న గణపతి నాయుడు అయ్యూబ్లను ఎన్నుకోవడం అందుకు నిదర్శనమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, దాదు, ఇక్బాల్, టౌన్ సెక్రటరీ గౌసాజా, నవీన్ చౌదరి, న్యాయవాదులు, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో వచ్చిన తర్వాత అందరికీ సముచిత న్యాయం చేయడం మా బాధ్యత. ఒక పోస్ట్ వచ్చింది మైనార్టీకి ఇచ్చాము, ఇంకొక పోస్ట్ వచ్చి బీసీకి ఇచ్చాము, ఇంకొక పోస్ట్ వచ్చి నగేష్ గారు ఎవరైతే మనం ఆ రోజు గంగళ్ళు పుంగళూరు కేసుల్లో కష్టకాలంలో నగేష్ మాతో పనిచేశారు, అందుకోసం నగేష్కి ఆ పోస్ట్ ఇవ్వాలని వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ తీసుకొని న్యాయ వ్యవస్థలో వీరు ప్రజలకు తోడ్పడి ఒక మంచి వాతావరణంలో అందరికీ న్యాయం చేస్తూ కలిసి నడిచేటట్టుగా ఒక మంచి సాంప్రదాయబద్ధంగా బాధ్యతగా పనిచేస్తారని చెప్పి ఈరోజు గణపతి అన్నకు అయ్యూబ్ గారికి నగేష్ గారికి ఇంకా ఒక ఓసీ కూడా ఫర్దర్ ఏం చేస్తామని చెప్పి వేరే వాళ్ళు ప్రయత్నం చేసినా గట్టిగా లెటర్ ఒకరికే ఇచ్చి బీసీలను ఆదుకున్నాం. మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంటూ పార్టీకి గవర్నమెంట్కి కీర్తికి ఎటువంటి భంగం కలిగి ఎటువంటి కార్యాలు తలపెట్టకుండా మా డ్యూటీని మేము సక్రమంగా చేస్తామని సద్వినియోగం చేసుకుంటామని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. గణపతి సారు, అయ్యూబ్ గారు, ఈయన ఏజీపీ, గణపతి సారు ఏపీపీ అనేదాని కారణము మదనపల్లి శాసనసభ్యులు షాజా ఇచ్చారు. వీటి నుంచి మేము సెక్రటరీకి పోతే జనార్దన్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి ఆడున్నాడు, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి. ఆయన లెటర్ కావాలంటే ఒక సెకండ్ ఫోన్ చేసిన ఎమ్మెల్యే గారికి, ఈయన నా ఫోను అని చేశారు ఎవరికి, మంత్రికి. అప్పుడుకప్పుడు ఆయన కట్టినారు. ఈరోజు గణపతి గారు చాలా పర్యాయాలు ఏపీపీగా ట్రై చేశాడు, ఇంతవరకు రాలా. ఒక బీసీ వ్యక్తికి మన షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాడు. 95లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన కేసులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఉన్నారు, ఈ రోజు కూడా చేశారు. ఎమ్మెల్యే గారు బీసీల పట్ల న్యాయం చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏదన్నా కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఆ కార్యక్రమం పూర్తి చేసి, ఈరోజు ఏపీపీ అంటే చిన్న విషయం కాదు, అది ప్రజలకు న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థను కాపాడేదానికి గవర్నమెంట్ తరఫున ఈరోజు ఏపీపీ అయినారు. కాబట్టి కృతజ్ఞతలు చెప్పేదానికి గణపతి గారు, అయ్యూబ్ గారు ఇక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. పలమనేరు కుప్పం మదనపల్లి పట్టణాభివృద్ధి సంస్థ పీకేఎంయూడీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పీకేఎంయూడీఏ చైర్పర్సన్ బిఆర్ సురేష్ బాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ పీకేఎంయూడీఏ వైస్ చైర్పర్సన్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లిలోని పీకేఎంయూడీఏ కార్యాలయంలో చైర్పర్సన్ బిఆర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ శాఖల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు మాట్లాడుతూ గుడిపల్లి మండలం గుండసాగరం గ్రామ పంచాయతీ పరిధిలో కుప్పం ఏరియాలో సుమారు 30.865 ఎకరాల భూమిని గుర్తించి పీకేఎంయూడీఏ ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా లేఅవుట్ ప్లాన్లు రూపొందించడం,
ఫ్లాట్ల విభజన, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అంచనాలను సత్వరమే సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పీకేఎం, యూడీఏ పరిధిలో ఉన్న అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 134 తేదీ 26/7/2025 ప్రకారం సంబంధిత యజమానులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగించాలన్నారు. పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సెక్రటరీ, పరిపాలనాధికారి, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. సిడిఎం రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాల సెల్లార్లను దుకాణాలుగా మార్చడం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై బహుజన యువసేన నాయకులు పునీత్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ సిటిఎం రోడ్లోని దాదాపు అన్ని వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను అక్రమంగా దుకాణాలుగా మార్చి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ జీవో ఎంఎస్ నెంబర్ 119 కు పూర్తి విరుద్ధం. భవనాల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో కస్టమర్లు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీనివల్ల అంబులెన్సులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోతున్నారు. గతంలో రోడ్డు విస్తరణ పేరుతో పెద్ద చెట్లను తొలగించి ఆ ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ కు కేటాయించడం వల్ల పాదచారులకు నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. వెంటనే సిటిఎం రోడ్లోని భవనాలను తనిఖీ చేసి అక్రమ సెల్లార్ దుకాణాలను తొలగించి వాటిని తిరిగి పార్కింగ్ కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులపై భారీ జరిమానాలు విధించాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక సిబ్బంది నియమించాలి. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బహుజన యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అని పునీత్ కుమార్ హెచ్చరించారు. సముదాయాలు ఉంటాయో ఎక్కువ శాతం ప్రజలు అక్కడ వస్తుంటారు కాబట్టి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా వాళ్ళ కాంప్లెక్స్కి వచ్చిండే వాళ్ళు కింద వాళ్ళ కాంప్లెక్స్లో సెల్లార్లోనే పార్కింగ్ చేసుకునే విధంగా ఖచ్చితంగా సెల్లార్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక నిబంధన ఉంది. కానీ మనం మదనపల్లి మున్సిపాలిటీలో గమనిస్తే దానికి విరుద్ధంగా ఆ జీవోలను ఏమీ పట్టించుకోకుండా, ఆ యాక్ట్లు ఏమీ పట్టించుకోకుండా మదనపల్లిలో దాదాపుగా అన్ని కమర్షియల్ కాంప్లెక్స్ల్లోనూ మరీ ముఖ్యంగా సిటిఎం రోడ్లో ఉన్న కాంప్లెక్స్ల్లో, షాపింగ్ మాల్లో మనం గమనిస్తే కింద పర్మిషన్ ఏమో సెలార్లు కని తీసుకున్నారు మున్సిపాలిటీల్లో. అప్రూవల్ అయితే సెలార్లు పెట్టి చూపించేసి ఆ మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకున్నారు. కానీ ఏవైతే సెలార్లు ఉన్నాయో అక్కడంతా కూడా వేస్ట్ చేసేది ఎందుకు అనుకున్నారో, పాపము బాడీలు వచ్చేది వేస్ట్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఓనర్స్ వాటినన్నిటిని కూడా షాపింగ్ రూముల్లో, షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చేసి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. మీరు ఏదైతే పార్కింగ్కి వచ్చిండే ప్లేస్ని అక్కడ వదిలేస్తే మీ పార్కింగ్కి మీ దగ్గరికి వచ్చిండే వాళ్ళంతా కూడా మీ షాపుల ముందర రోడ్డు R&B రోడ్లలో అంతా కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. మీరు గమనిస్తే సిటిఎం రోడ్లో పోవాలంటే దాదాపుగా 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. అంత ట్రాఫిక్ ఎందుకు అవుతుంది అంటే ఏవైతే కాంప్లెక్స్లు ఎక్కువ ఉన్న స్థలంలో వాళ్ళు కాంప్లెక్స్లో సెల్లార్లన్నింటిని కూడా అక్రమంగా ఇట్లా మార్చేస్తే ప్రజలంతా కూడా రోడ్ల మీద బండ్లు పెడితే ట్రాఫిక్ కాకుండా ఏమవుతుంది? ఇక్కడ చూస్తే మన కొత్తగా వచ్చిండే అధికారులు ఎవరైనా కానీ మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యని క్రమబద్ధీకరించాలని చెప్పి, ట్రాఫిక్ సమస్యను నివారించాలని చెప్పి పాపం పోలీసు వారైతే ఏమి, ఎస్పీ గారు అయితే ఏమి, డిఎస్పీ గారు అయితే ఏమి, కలెక్టర్ గారు అయితే ఏమి, సబ్ కలెక్టర్ గారు అయితే ఏమి, జేసీ గారు అయితే ఏమి, అందరూ కూడా వెంటనే ట్రాఫిక్ సమస్యని మదనపల్లిలో ప్రజల్ని పీడిస్తూ ఉంది, ఆ ట్రాఫిక్ సమస్యను నివారించాలని చెప్పి వాళ్ళు పాపం కష్టపడుతుంటే ఇక్కడ అక్రమంగా రూల్స్కి అగైనెస్ట్గా ఎవరైతే అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా సెల్లార్లన్నింటిని కూడా ఇట్లా మార్చేస్తే ట్రాఫిక్ సమస్య ఎక్కడ తీరుతుంది? ట్రాఫిక్ సమస్య అనేది ముఖ్యంగా ఆ బండ్లన్నీ లోపల పెడితే అప్పుడంతా కూడా అక్కడంతా బండ్లు ఫ్లోట్ అయ్యి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అక్కడుండే మీరు బండ్లు పెట్టాల్సిన ప్లేస్లో అంతా మీరు షాపింగ్ మాల్లు పెట్టుకునేస్తే బండ్లు రోడ్ల మీద పెట్టుకుని ఇంకెక్కడ పెడతారు? రోడ్ల మీద పెట్టడంతో ట్రాఫిక్ సమస్య కాకుండా ఏమవుతుంది? ట్రాఫిక్ సమస్య ఇంకెన్ని చర్యలు తీసుకునే ఎంతమంది అధికారులు దానికి. నిమ్మనపల్లి మండలం వెంగంవారిపల్లె పంచాయతీ బాలనాగవారిపల్లెకు చెందిన కారులు మల్లికార్జున నిమ్మనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణంలో రేకులు అమర్చుకోవడానికి ఆలయ ధర్మకర్త అయిన శంకరయ్యకు 50,116 రూపాయలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది మండలంలో ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు తన వంతు సహకారాన్ని అందిస్తానని వారు తెలిపారు. మండలంలోని ఆలయ నిర్మాణాల కోసం ఆ గ్రామస్తుల విన్నపం మేరకు తన వంతు ఆర్థికంగా సహాయం అందిస్తానని అన్నారు. సాముకోట వారిపల్లిలో బుధవారం జరిగిన రామకోటి కార్యక్రమానికి ₹1,00,000 ఆంజనేయ స్వామి ఆలయానికి విరాళం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఈశ్వర, రామకృష్ణ, జయరాం, సూరిబాబు, అర్చకులు అమర్నాథ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. భగవంతుని సేవా కార్యక్రమాలంటే ఎక్కడ పిలిస్తే 100% నాకు ముందే ఇన్ఫామ్ చేస్తే 100% వస్తా. ఇక్కడ ₹50,116 మరి ఆంజనేయ స్వామి గుడికి ఇస్తానని కూడా మాట ఇచ్చా 1 ఇయర్ క్రిందట. కానీ ఆ రోజు నుంచి కూడా నాకు నిద్ర రాలా. ఎప్పుడెప్పుడు మనం వల్ల ఆ భగవంతునికి మనం మాట చెప్పినాము అట్లా అని చెప్పనేసి. కాబట్టి ఎక్కడైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో, వికలాంగులు కానీ, వీళ్ళకందరికీ కూడా మన వంతు మనం సహాయం చేస్తున్నాం. మొన్న కూడా అంబేద్కర్ ఇది కానీ ఇంకా మొన్న జయన్న ఇక్కడ ఆడో అది ఆడో బండ మీద మాదిపల్లి మాలపల్లి అక్కడ కూడా మొన్న రీసెంట్గా ₹20,000 అన్నదాన కార్యక్రమానికి 10,116 అంతకుముందు కూడా ఇచ్చిన. మళ్ళీ ఇక్కడ కూడా చాలా చోట్ల ఇక్కడే కాదు, మండలం కాదు, డివిజన్ కాదు, స్టేట్ లెవెల్లో కూడా ఇస్తున్నా. చాలామంది హాస్పిటల్లో సర్జరీ చేసేదానికి డబ్బులు లేక మరి ప్రాణాలు పోయే స్థితిలో ఉండే వాళ్ళకు కూడా నేను చెప్పలా, ఎవరికి తెలియపరచలా. కాకపోతే అర్ధరాత్రుల్లో పోయి కూడా వాళ్ళకి సర్జరీకి డబ్బులు కూడా వస్తున్నా. ఇటువంటివి చాలా కార్యక్రమాలు, భగవంతుని కార్యక్రమం. మనం పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. ఉండే అన్నాళ్ళు నలుగురికి మంచి చేయాలా, నలుగురు బాగుండాలా, నలుగురితో పాటు మనం బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. ఇదే కాదు, చాలామంది చాలా వరకు మన వద్దకు వస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలు అన్న పేద పిల్లలకు పెళ్లి చేయాలా, మా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవు, మరి అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఎన్నో ఫ్రీగా కూడా నేను కార్లు కూడా ఇచ్చిండే టయాలు కూడా ఉన్నాయి. ఒక చర్చ్ పాస్టర్లకు కానీ, మరి అదేవిధంగా చర్చ్ పాస్టర్లకు ఇచ్చా. మరి అదేవిధంగా వృద్ధాశ్రమాలకు కానీ, అనాథ ఆశ్రమాలు కానీ, మీకు తెలిసేట్టుగా కొన్ని కార్యక్రమాలు కూడా చెప్తా. బాలేపల్లిలో గత 40 ఏళ్ళ చరిత్ర ఉంది. అది అక్కడ ఒక మహాభారతం 18 రోజులు. పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి తిరుపతికి రోగిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ ను సర్వీస్ రోడ్డులో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం దెబ్బతినగా రోగి సహా అందరూ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వేధించడానికే విచారణ పేరుతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు సజ్జల భార్గవరెడ్డిని కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని నిసార్ అహ్మద్ ఆరోపించారు. కేసు విచారణ నిమిత్తం సజ్జల భార్గవరెడ్డి మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సజ్జల భార్గవరెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై స్పందించినందుకు ఇలాంటి కేసులు నమోదు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డికి చట్టపరమైన ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేసినా న్యాయం తప్పకుండా జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిసార్ అహ్మద్ తో పాటు బిఎస్ రెడ్డి, ఇర్ఫాన్ షేక్, ఖలీల్ బి కొత్తకోట, శ్రీనివాసులు, మహేష్, జావేద్, రహమతుల్లా, పవన్, ఫిరోజ్, తాసీర్, మహేష్, గ్రానైట్, నాగమణి, ధనలక్ష్మి, ఇమ్రాన్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ నందు యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఎంఏఏ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం చిత్తూరులోని హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ కు పారిశ్రామిక సందర్శన విజయవంతంగా నిర్వహించబడిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు డైరీ పరిశ్రమలో అమల్లో ఉన్న కార్యకలాపాల నిర్వహణ విధానాలపై విలువైన అవగాహన పొందారు. సందర్శన సందర్భంగా పాల సేకరణ, పాలు పంపిణీ, పాస్టరైజేషన్ ప్రక్రియ, అలాగే పాలు మరియు పాల ఉత్పత్తుల ప్యాకేజింగ్ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మార్కెట్ అవసరాలు మరియు వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా వివిధ పరిమాణాల్లో పాల ప్యాకెట్లను సరఫరా చేసే పంపిణీ విధానాల గురించి కూడా వారు అవగాహన పొందారు. సంస్థ ప్రతినిధులు విద్యార్థులను వివిధ విభాగాల ద్వారా మార్గనిర్దేశనం చేస్తూ ప్రతి విభాగంలో జరుగుతున్న కార్యాచరణను సమగ్ర
వివరంగా వివరించారు. విద్యార్థులు నాణ్యత నియంత్రణ చర్యలు, పరిశుభ్రత ప్రమాణాలు, అలాగే డైరీ రంగంలో అమలులో ఉన్న సరఫరా గొలుసు నిర్వహణపై ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు. అదనంగా పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లు, పోటీ పరిస్థితులు మరియు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించే విధానంపై కూడా అవగాహన పొందారు. ఈ పారిశ్రామిక సందర్శన విద్యార్థుల విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు మేనేజ్మెంట్ దృక్పథాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ జ్ఞానప్రసన్న, డాక్టర్ కె ఎలియా మరియు అధ్యాపక బృందం మరియు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.